వాసవి క్లబ్, వనితా క్లబ్, సురారం వనితా క్లబ్ నుంచి ముగ్గురము ఈ రోజు అఫీషియల్ విజిట్ చేయబడుతున్నది. ఇవాళ బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాము. అట్లానే జెర్సీ విజిట్ కి ఈ ప్రోగ్రామ్ కి పిలిచినాము. మనము జెర్సీ విజిట్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం జెర్సీ విజిట్ సందర్భంగా ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి మదర్ మిల్క్ ఫీడింగ్ క్యాబిన్ కి ఒక ఫ్యాన్ ని, అలాగే మన దేవాలయానికి ఒక బోర్డును ఈ జెర్సీ విజిట్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషము. వాసవి క్లబ్ షాపూర్ నగర్, వనితా క్లబ్ షాపూర్ నగర్, సూరారం క్లబ్, అలాగే వాసవి క్లబ్ సభ్యులందరికీ, సీనియర్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మెగా బట్టర్ మిల్క్ పంపిణీ వాసవి క్లబ్ షాపూర్ నగర్, వాసవి క్లబ్ వనిత షాపూర్ నగర్ మరియు వాసవి క్లబ్ సూరారము సంయుక్తంగా షాపూర్ నగర్ నందు జెడ్సీ అధికారిక పర్యటన సందర్భంగా మరియు వేసవి తాపము తీవ్రముగా ఉన్నందున ప్రజా ప్రయోజనార్థము మెగా బట్టర్ మిల్క్ పంపిణీ ఆదివారము మే 24, 2026 ఉదయం 11 గంటల నుండి 1000 మందికి మజ్జిగ పంపిణీ జరిగింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఐఈసీ ఆఫీసర్స్, వాసవి క్లబ్స్ షాపూర్ నగర్ పెద్దలు మరియు క్లబ్ సభ్యుల ఏకతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. విఎన్ నేతి సతీష్ అధ్యక్షులు వాసవి క్లబ్ షాపూర్ నగర్, విఎన్ ప్రొద్దుటూరు అన్నపూర్ణ అధ్యక్షులు వాసవి క్లబ్ వనిత షాపూర్ నగర్, విఎన్ దారం రాధిక అధ్యక్షులు వాసవి క్లబ్ వనిత సూరారం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అబ్బా నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది.
అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా